ఎండల్లో చల్లగా ఉంటుందని కూల్ డ్రింక్స్ తాగేస్తున్నారు. అయితే ఈ కూల్ డ్రింక్స్ తాగడం వల్ల మీ బాడీకి ఎంత నష్టం జరుగుతుందో మాత్రం గమనించలేకపోతున్నారు. ఈ వీడియోలో కూల్ డ్రింక్స్ తాగితే ఏం జరుగుతుంది, అలాగే ఎండ వేడి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి డ్రింక్స్ అయితే బెటర్ అని ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో దట్ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండలు దంచి కొడుతున్నాయి. భానుడి బగబగలు, ఉక్కపోత, వేసవి తాపంతో జనం అల్లాడిపోతున్నారు. ఎండ నుండి ఉపశమనం పొందడానికి చాలామంది శీతల పానీయాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో కూల్ డ్రింక్స్కు భారీ డిమాండ్ ఏర్పడుతుంది. అయితే ఈ పానీయాలు తాత్కాలికంగా చల్లదనాన్ని, ఉపశమనాన్ని కలిగించినప్పటికీ వాటిలో ఉండే అధిక సుక్రోజ్ దీర్ఘకాలికంగా అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కూల్ డ్రింక్స్లో అధికంగా సుక్రోజ్, ఫ్రక్టోజ్, కార్న్ సిరప్, కార్బోనేటెడ్ వాటర్, కృత్రిమ రంగులు, ప్రిజర్వేటివ్స్ వంటి హానికర పదార్థాలు ఉంటాయి. వీటిని తరచూ తీసుకోవడం వల్ల ఊబకాయం, మధుమేహం, పోషకాహార లోపం వంటి అనేక సమస్యలు తలెత్తుతాయి. ఈ పానీయాలు తాగినప్పుడు వెంటనే శక్తి స్థాయిలు పెరిగినట్టు అనిపించినా అది చక్కెర వల్ల కలిగే తాత్కాలిక ప్రభావం మాత్రమే. క్రమంగా శరీరం వీటికి అలవాటు పడిపోతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరికైనా శీతల పానీయాలు క్రమం తప్పకుండా సేవించడం మంచిది కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. శీతల పానీయాల్లోని ఆమ్లాలు పంటి ఎనామిల్ను బలహీనపరుస్తాయి. దీనివల్ల పంటి నొప్పి, సున్నితత్వం, క్యావిటీస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అదనంగా పానీయాల్లోని రంగులు దంతాలపై మరకలను ఏర్పరుస్తాయి. పోషకాహార విలువలు చాలా తక్కువగా ఉండే ఈ డ్రింక్స్లో నీళ్లు, చక్కెర, కృత్రిమ రుచులు తప్ప విటమిన్స్, మినరల్స్ వంటివి దాదాపు ఉండవు. వీటిని రోజు తీసుకోవడం వల్ల శరీరంలో అవసరమైన పోషకాలు లోపించి బలహీనత, అలసట వంటి సమస్యలు తలెత్తుతాయి. సుక్రోజ్ అనేది ఒక రకమైన చక్కెర. ఇది ఎక్కువ ప్రాసెస్ ఫుడ్స్ డ్రింక్స్లో ఉపయోగిస్తారు. అధిక చక్కెర వినియోగం బరువు పెరగడానికి, శరీరంలో కొవ్వు నిల్వలు పెరగడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను పెంచి టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశాన్ని గణనీయంగా పెంచేస్తుంది. కాలేయం అధిక చక్కెరను ప్రాసెస్ చేయలేనప్పుడు ఫ్యాటీ లివర్ సమస్య కూడా తలెత్తుతుంది. కార్బోనేటెడ్ వాటర్ జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేయగా ఫాస్ఫోరిక్ యాసిడ్ ఎముకల నుండి కాల్షియంను తగ్గించి వాటిని బలహీనపరుస్తుంది. మరి ఎండల్లో ఏ డ్రింక్స్ తాగాలి? వేసవి శీతల పానీయాలకు బదులుగా ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి. తరచుగా మంచినీళ్ళు తాగడంతో పాటు చెరుకు రసం, సబ్జా గింజల వాటర్, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, నిమ్మరసం వంటి సహజమైన పానీయాలు ఆరోగ్యానికి చాలా మంచివి. మజ్జిగలో కొద్దిగా ఉప్పు వేసుకొని తాగడం డీహైడ్రేషన్ను నివారిస్తుంది. నిమ్మరసంలో కూడా తక్కువ ఉప్పు, చక్కెర కలుపుకొని పరిమిత పరిమాణంలో తీసుకోవడం మంచిది. బార్లీ వాటర్ కూడా వేసవిలో డీహైడ్రేషన్ను తగ్గించడంలో సహాయం పడుతుంది. మొత్తంగా వేసవి తాపానికి తాత్కాలిక ఉపశమనం కోసం కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగడం కంటే ఇలాంటి ఇంట్లో తయారు చేసుకున్న పానీయాలను తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఈ వీడియో పట్ల మీ అభిప్రాయం ఏమిటి? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. వీడియో నచ్చితే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.